ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ గారిని కౌగిలించుకున్నారని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఆ వాతావరణాన్ని మీరు ఎలా చూడాలంటారు? నేనైతే దాని అయితే ఎలాంటి కండిషన్ పెట్టనండి. ఇలాంటి నేను వాతావరణాన్ని బాగానే ఆహ్వానిస్తాను. ఎందుకంటే అతను వెళ్తున్నప్పుడు ఎట్లా కాదని ఒక రాజకీయ నాయకులు ఏమి చేస్తారు, తను కౌగిలించుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ మాటామంతి జరుగుతుంది. సో అలానే ఆయన ఏం చేశాడంటే సరదాగా వెళ్ళాడు, మాట్లాడినాడు. ఒక సెకండ్ 2 సెకండ్లు అంతే, ఇక్కడ ఏం లేదు, కౌగిలించుకొని వచ్చేసాడు. అంత మాత్రాన ఇంకేం పాజిటివ్ నెగిటివ్ ఏం లేవండి. ఒకటే చెప్తాను, ఇప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీ ఉండడం అనేది మాట్లాడుకున్నది సర్వసాధారణం. అంత మాత్రాన ఒకటైపోతారన్నది తప్పు. ఒకటైపోతారని కాదు, ఇది వీళ్ళ మధ్య వైసీపీ టీడీపీ జనసేన మధ్య చాలా ఫ్రిక్షన్ ఉంటుంది. అవును, చాలా తిట్టుకునే టైప్ స్టేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇలాంటి జరగడం వల్ల ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మంచి రాజకీయాలు జరగడానికి అవకాశం ఉంది. ఈ తిట్లు బూతులు అన్నీ పోయి ఒక మంచి అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ప్రక్షాళన చేశాడు. ఏంటంటే బూతు పురాణాన్ని తీసేయాలి. భూత పురాణాలు ఉండకూడదు. సోషల్ మీడియాలో అయినా రియల్ లైఫ్లో అయినా కానీ ఎక్కడైనా కానీ భూత పురాణాలు తీసుకురాకూడదు. ఏవైనా కానీ ఎవరైనా కానీ అవతులో కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏం చెప్పారు, వైసీపీ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలను వాళ్ళ తల్లులను కానీ తిట్టకూడదు, వాళ్ళని తిట్టిన వాళ్ళను కూడా జైల్లో వేసేయండి అని చెప్పాడు. కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, బూతులు మాట్లాడితే కానీ ఏదైనా మన పార్టీ కానీ ఏదైనా కూటమి గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ ఏదైనా అడ్డగోళంగా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసేసేయండి అని చెప్పారు. సో దానికి నేను సమర్థిస్తున్నాను. సో భూత పురాణాలను మాత్రం ప్రక్షాళన చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. సో రాను ఏం జరుగుతుందంటే స్నేహభావం పెరుగుతూ ఉంది. సో వైసీపీ వాళ్ళు ఇందులోకి జాయిన్ అవుతారో పక్కన పెడితే కలుసుకోవడం అనేది మంచిదే. కలుపుకోలుతనం కలుసుంటే కలదు సుఖం అన్నారు, దాన్ని మనం సమర్థించాలండి. ఇప్పుడు మనం వద్దనుకుంటే వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోతారా? కాదు, మనిషి గౌరవించుకుంటున్నారు అంతే. దీనివల్ల జగన్ కూడా మంచి వాతావరణం క్రియేట్ అయ్యి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? అసెంబ్లీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. వచ్చి దానికి ఇప్పుడు బయట ఫ్రెష్ మిల్లు పెట్టి ఎంత వాగినా ఎంత చేసినా ఏమొస్తుందండి? అసెంబ్లీకి వెళ్తే దాని గురించి మాట్లాడితే ఒక బిల్లు పాస్ అవుతుంది, బిల్లుల గురించి వెళ్తాడు. సో దానికి ముందుకెళ్ళిపోతుంది. అంతేగాని బయట ఎన్ని ప్రెస్ మీట్లు వేస్ట్ అండి. సో జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు గతంలో చేసినటువంటి ఏమైనా కానీ ప్రజలు విస్మరించలేదు, చూస్తారు. సో ఈ ప్రభుత్వాన్ని మీరు ఎదిరించడానికి కనీసం మాట్లాడడానికి ఆపోజిట్గా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిగా కోరుచున్నాం. సో వ్యతిరేకం అనేది కామన్, ప్రభుత్వాల మధ్య వ్యతిరేకం అనేది సర్వసాధారణం. సో అసెంబ్లీకి వెళ్ళాలా, అక్కడ ఉన్నటువంటి రచ్చ కానీ అక్కడ ఉన్నటువంటి సభలు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానీ దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాలి. అంతే తప్ప బయట ప్రెస్ మీట్లు పెడితే వేస్ట్ అండి. ఎంత ప్రెస్ మీట్లు పెట్టినా ఊరికే నామకే వాస్తు వస్తారు, వెళ్తారు. అదేంటంటే ఒక అసెంబ్లీ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి ఒక బహిరంగం, ఒక గౌరవప్రదమైనటువంటి ఒక సభ. సో ఆ సభలో ఎలాంటి సమస్యలైనా తీరుతాయనేది మిగతా రాజకీయ నాయకులు బిల్లులు పాస్ అవుతాయి. ఫస్ట్ బయట ప్రెస్ మీట్లు అన్ని పెట్టిన బిల్లులు ఏమి ఉండవండి. సో ఆయన వెళ్ళాలి, ఎక్కడికి, అసెంబ్లీకి వెళ్ళాలి. ఈరోజు బొత్స పవన్ కళ్యాణ్ కౌగిలించుకున్నారు, రేపు జగన్ పవన్ కళ్యాణ్ కూడా కౌగిలించుకునే రోజు వస్తుంది అనుకోవచ్చా? పక్కా రావచ్చు. అంతెందుకండి, ఫస్ట్ సమావేశాలు జరిగినప్పుడు ఫస్ట్ కూటమి గెలిచినాక మొదటి సమావేశాలు జరిగలే 2 months బ్యాక్. అప్పుడు ఏం చేశారు, మాట్లాడేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొద్దిగా హగ్గు అదే సెకండ్కి అట్లనే కలిసిపోవాలి. అంతేగాని ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు కొట్లాడుకోలు ఇవన్నీ ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయనుకోండి అది అట్లే నడుస్తుంటుంది. సో దాన్ని ఏం చేయాలంటే ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన అంటే ఏంటంటే భూత పురాణాలు, తోటకూర, ఇంకోటి ఏంటంటే పోట్లాటలు పక్కన పెట్టేసి ప్రజా సమస్యలపైన పోరాటం చేసి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, రోడ్లు వేయడం కానీ దానికి సంబంధించినటువంటి నిధులు కానీ వాటికి ఇచ్చేస్తున్నారు. ఎక్కడ ఏం కావాలి, పారిశుద్ధ్య కార్యక్రమం కానీ, రోడ్లు కానీ, తర్వాత అక్కడ గ్రామాల అభివృద్ధి కానీ, పట్టణాల అభివృద్ధి కానీ, వీటికి అన్నిటికీ ప్రతి ఒక్క మంత్రి కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ తోడ్పడుతున్నారు. అట్లనే ఈ మాజీ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి 11 మంది ఏరియాలలో కూడా వాళ్ళవి కూడా ఫోకస్ చేసి వాళ్ళను గ్రామాలలో కానీ
వాళ్ళ ఏరియాలలో కానీ బాగా శుభ్రత కానీ అన్ని రోడ్లు కానీ అభివృద్ధి చేయాలి. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను ఒక రేంజ్లోకి తీసుకెళ్లాల్సిగా, ఒక అభివృద్ధిలో కానీ ఏదైనా కానీ ఒక కంపెనీ తీసుకురావడం కానీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.